హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చేతిలో మోటో 850 ఫ్యూషన్ పట్టుకున్నాను కదా అని చెప్పని ఈ వీడియో మోటో 850 ఫ్యూషన్ అనుకోమాకండి. రేపు పొద్దున్నే మీకు ఒక సర్ప్రైజింగ్ వీడియో కింద నేను రివ్యూగా అయితే నేను పోస్ట్ చేయట్లా, బట్ ఒక సర్ప్రైజింగ్ వీడియో మీకు రేపు పొద్దున్నే వచ్చేసిద్ది. వెయిట్ చేస్తుండండి. మీరు కమెంట్స్ పెడతారు, ఫస్ట్ కమెంట్ వచ్చేది మోటో 850 ఫ్యూషన్ రివ్యూ అని చెప్పని కమెంట్స్ వస్తాయి. అందుకని ముందే చెప్తున్నా, దీన్ని ఆల్రెడీ నేను వాడడం స్టార్ట్ చేశాను. కంప్లీట్ గా దీన్ని చెక్ చేస్తున్నా. మెల్లగా ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ మన రివ్యూ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందే తీసుకొస్తుంటా. ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు మన టాపిక్ రియల్మీ GT60 వర్సెస్ పోకో F6. ఈ రెండు ఫోన్స్ లో ఏది బెటర్ ఫోన్, స్పెసిఫికేషన్స్ పరంగా ఏది బెటర్ గా ఉందో పాయింట్ టు పాయింట్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తూ చూస్తాను. అండ్ మీకు తెలిసిందే, ఏ వీడియో అయినా కానీ నేను బోర్ కొట్టనీయకుండా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రైజెస్ దగ్గర నుంచి మొదలు పెట్టేసుకుందాం. బేస్ వేరియంట్ పోకో F6 లో మీకు 8GB 256GB వస్తుంది. రియల్మీలో బేస్ వేరియంట్ 8GB 128GB వచ్చింది. ఇక్కడ స్టోరేజ్ విషయంలో పోకో F6 ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది. బట్ ప్రైసింగ్ పోకో F6 మీకు 256GB తీసుకొచ్చినా కానీ 30,000 రూపాయలు పెట్టారు. రియల్మీ మీకు 31,000 ఉంది 8GB 128GB. కానీ కార్డ్ ఆఫర్స్ అందరి దగ్గర ఉండవు కాబట్టి వీటిని పక్కకు పెట్టండి. కార్డ్ ఆఫర్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. యాక్చువల్ ప్రైసెస్ పరంగా మాట్లాడితే 1000 రూపాయలు మినిమం డిఫరెన్స్ కనబడుతుంది. అది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ లో మనకి పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. ఎక్కడ మనకి మెటల్ ఫినిష్ అయితే ఉపయోగించలేదు. బట్ ఫ్రంట్ మాత్రం పోకోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది. అదే రియల్మీలో మీకు విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా రియల్మీనే ఒక స్టెప్ అహెడ్ ఉందని చెప్పాలి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనం రియల్మీకి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ పరంగా మాట్లాడుకుంటే పోకో F6 లో మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3 GHz ఉంటుంది. అదే రియల్మీ GT60 మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.8 GHz ఉంటుంది. మీకు కొన్ని ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నా, చెక్ చేసుకోండి. ఓవరాల్ గా CPU పర్ఫార్మెన్స్ చూసుకున్నా గానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా గానీ, మీ బ్యాటరీ అదర్ ఆల్ ఆస్పెక్ట్స్ లో చూసుకున్నా గానీ, ప్రాసెసర్ వైజ్ అయితే మాత్రం 7+ Gen 3 కంటే కూడా 8S Gen 3 నే ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది. అండ్ Antutu స్కోర్స్ అండ్ Geekbench యొక్క ఇమేజెస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఈ రెండింటిలో కూడా 8S Gen 3 నే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది 7+ Gen 3 తో కంపేర్ చేస్తే. సో ఇంకా ఆన్ పేపర్ ఈ ప్రాసెస్ గురించి పక్కకు పెడితే, రియల్ లైఫ్ లో నేను కొన్ని వీడియోస్ చూసాను. 7+ Gen 3 ఇంకొంచెం ఆప్టిమైజ్ అవ్వాల్సింది ఉంది అని చెప్పినట్లు నేను విన్నాను. 8S Gen 3 కొంచెం ఆప్టిమైజ్డ్ ఉంది ప్రాసెసర్ వైజ్. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఒకటి ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్స్ పరంగా చూసినా, పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా, Antutu Geekbench అన్ని రకాల చూసి నేను ఒక పాయింట్ ఇక్కడ పోకో F6 కి ఇస్తున్నాను రియల్మీ GT60 కంటే కూడా. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ క్లియర్ విన్నర్ పోకో F6 తీసుకునేది, బట్ స్పెసిఫికేషన్ కూడా చెప్తా, ఒకసారి వినండి. పోకో F6 మీకు 6.67 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K క్రిస్టల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. 12-bit ప్యానల్ ఇది. 68 బిలియన్ కలర్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే రియల్మీ GT62 చూసుకుంటే మనకి 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, HDR10+ కి సపోర్ట్ ఉంది. బట్ 10-bit ప్యానల్ ఇది, 12-bit ప్యానల్ కాదు. పోకో F6 లో మీకు 10+2-bit ప్యానల్. అండ్ దీంట్లో 1.07 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు రియల్మీ. అదే పోకో F6 లో మీకు 68 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఇంకా బ్రైట్నెస్ రియల్మీలో 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. లోకల్ నిట్స్ 1000 నిట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు 6000 నిట్స్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈ 6000 నిట్స్ రియల్ లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రతి చోట కుదరదు. వీళ్ళు రియల్మీ ల్యాబ్ ప్రకారం మాత్రమే 6000 నిట్స్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. క్లియర్ గా వాళ్ళ పోస్టర్ లో పైన స్టార్ మార్క్ కూడా వేసి ఉండి అక్కడ రాసి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ 1600 నిట్స్ మాత్రమే, 1000 నిట్స్ లోకల్ బ్రైట్నెస్ ఉంది. అదే పోకోలో మీకు 2600 నిట్స్ కనబడుతుంది. అండ్ ఈ బ్రైట్నెస్ ఇది పక్కకు పెడితే ఒక హైలైట్ ఫీచర్ డిస్ప్లే ప్రకారంగా నన్ను ఇంప్రెస్ చేసేది డాల్బీ విజన్ సపోర్ట్. పోకో F6 డిస్ప్లే కి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. రియల్మీ GT60 లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అండ్ పోకో F6 లో Netflix HDR అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ ఉంటుంది. రియల్మీ GT60 లో మీకు Netflix HDR సపోర్ట్ అయితే రైట్ నౌ లేదు, ఫ్యూచర్ లో మేబీ తీసుకురావచ్చు. సో వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని డిస్ప్లే ప్యానల్ ని, కలర్ ప్రొడక్షన్ ని, డాల్బీ విజన్ కంటెంట్ ని అండ్ Netflix HDR ని, వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోకో F6 కే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ మల్టీమీడియా ప్రకారంగా రెండు ఫోన్స్ లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ రెండు ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ ఉంది. బట్ గుర్తుపెట్టుకొని డాల్బీ విజన్ పోకోలోనే ఉండిద్ది, రియల్మీలో డాల్బీ విజన్ ఉండదు. అండ్ నెక్స్ట్ రెండు ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెండు ఫోన్స్ లో IR బ్లాస్టర్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ లో NFC కూడా ఉంటుంది. ట్యాప్ అండ్ పే ఫీచర్స్ ని రెండు ఫోన్స్ లో మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ వాటర్ రెసిస్టెంట్ పరంగా పోకో F6 లో మీకు IP64 వాటర్ రెసిస్టెంట్ ఉంది. మీకు రియల్మీ GT లో IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో రెండు ఇంచుమించుగా సేమ్. రెండింటిలో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే దేంట్లో ఇవ్వట్లేదు. డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నా. అండ్ నా కంటెంట్ ఏదైతే మీకు ఇస్తున్నానో అది వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. ఒకవేళ నా ఎఫర్ట్స్ నచ్చినా, కంటెంట్ వర్త్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి. సో మీ సపోర్ట్ నాకు అవసరం. సపోర్ట్ చేస్తారు అనుకుంటే వీడియో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కెమెరాస్ లో ఒక పాయింట్ క్లియర్ గా రియల్మీ స్కోర్ చేసింది. ఎందుకంటే సెన్సర్స్ వైస్ మాట్లాడినా అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ పరంగా నాకు రియల్మీ మీద ఒక రవ్వంత ఇంప్రెషన్ ఎక్కువ ఉంది. రెండు ఫోన్స్ లో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 15 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్. రెండు ఫోన్స్ లో సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ మాత్రం
మాత్రం పోకోలో 20 మెగాపిక్సెల్ వస్తుంది, రియల్మీలో 32 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ ఇంకా కెమెరా సెన్సర్స్ పరంగా మాట్లాడితే పోకో F6 లో మీకు సోనీ IMX882 సెన్సర్ వస్తుంది, వైడ్ యాంగిల్ సెన్సర్ సోనీ IMX355 సెన్సర్ తో వస్తుంది. అదే రియల్మీలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT600 సెన్సర్ వస్తుంది, అండ్ వైడ్ యాంగిల్ సెన్సర్ సేమ్ దాంట్లో లాగే IMX355 సెన్సర్ ఇస్తున్నారు. రెండు ప్రైమరీ కెమెరాస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తాయి, అండ్ రెండు ఫోన్స్ లో 4K 60fps వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి HDR10+ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే పోకో F6 లో రికార్డ్ చేసుకోగలం, రియల్మీలో HDR10+ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేం. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ మాత్రం పోకోలో లేదు, రియల్మీలో మీరు ఫ్రంట్ కూడా 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ గా నాకున్న అనుభవం ప్రకారం నేను ఒక పాయింట్ చెప్పగలను, పోకోతో కంపేర్ చేస్తే రియల్మీలోనే ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి అండ్ వీడియో రికార్డింగ్ అవుట్పుట్ కానివ్వండి పోకో కంటే కూడా రియల్మీ బెటర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ సెన్సర్స్ వైస్ చూసుకున్నా కానీ IMX882 సెన్సర్ కంటే కూడా LYT600 సెన్సర్ లో లైట్ లో ఇన్ఫాక్ట్ ఇంకొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. సో ఓవరాల్ గా కెమెరాస్ వైస్ నేను పోకో కంటే కూడా రియల్మీకే ఒక పాయింట్ ఇవ్వగలను. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ పోకో F6 లో వస్తుంది, 90 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసింది, కానీ బాక్స్ లో 120 వాట్ ఛార్జర్ ఇస్తారు, మనం 90 వాట్ నే కన్సిడర్ చేయాలి. అదే రియల్మీ GT లో 5500 mAh బ్యాటరీ వస్తుంది, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 120 వాట్ కి సపోర్ట్ ఉంది. సో బ్యాటరీస్ పరంగా 500 mAh ఎక్కువ ఉంది కాబట్టి రియల్మీకి ఒక పాయింట్ వెళ్ళింది. నెక్స్ట్ ఇంకా UI అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడితే పోకో F6 మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ హైపర్ OS వస్తుంది బేస్డ్ ఆన్ Android 14 అండ్ 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అదే రియల్మీ చూసుకుంటే రియల్మీ UI 5 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో బేస్డ్ ఆన్ Android 14 తో వస్తుంది. అప్డేట్స్ రెండు ఫోన్స్ కూడా 3+4 years కి అయితే సపోర్ట్ ఉన్నాయి, అండ్ 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇంకా నెట్వర్కింగ్ పరంగా పోకో F6 లో మీకు 15 5G బ్యాండ్ కి సపోర్ట్ ఉంది, రియల్మీలో మీకు 9 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. ఫైనల్లీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాట్లాడితే పోకో F6 మీకు 179 grams ఆఫ్ వెయిట్ తో వస్తుంది, రియల్మీ GT60 మీకు 191 grams ఆఫ్ వెయిట్ తో వస్తుంది. ఓవరాల్ గా 12 grams రియల్మీనే ఎక్కువ ఉంటుంది పోకోతో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్ గా రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న కంపారిజన్. ప్రతి ఆస్పెక్ట్ ఇన్ డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నా వెర్డిక్ట్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం 8s Gen 3 నే తీసుకోండి. 7+ Gen 3 కంటే కూడా 8s Gen 3 ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. సో ఇక్కడికి ఒకటి ఫిల్టర్ అవుట్ అయిపోయింది, అంటే పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకున్న పర్సన్స్ ఏది తీసుకోవాలని. కానీ కెమెరాస్ ఒకవేళ ప్రయారిటీ ఎక్కువ ఇస్తే మాత్రం రియల్మీలో బెటర్ కెమెరాస్ మనం చూడడానికి ఉంటుంది. సెన్సర్ పరంగా చూసుకున్నా అండ్ ఫ్రంట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ చూసుకున్నా కానీ కెమెరాస్ వైస్ ఈ రెండు ఫోన్స్ లో రియల్మీలో కొంచెం బెటర్ ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ లో నువ్వే సజెస్ట్ చేస్తావు అని అడుగుతారేమో, ₹1000 తక్కువకే వస్తుంది కాబట్టి నేను పోకో F6 తీసుకోమని సజెస్ట్ చేస్తా. అండ్ బేస్ వేరియంట్ 128GB తీసుకోవాల్సి వచ్చింది మీరు రియల్మీ తీసుకుంటే. అదే పోకో F6 తీసుకుంటే మీకు 256GB వచ్చింది, 256 ఇవ్వగా మళ్ళీ ₹1000 తక్కువగా వస్తుంది కాబట్టి పోకో F6 తీసుకోమంటాను. సో ఫైనల్లీ నా పేరు తరుణ్ అండ్ ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.